వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మ వంట వీడియో అండి. ఈరోజు అసలు ఈ టైంకి నేను వంట చేయనండి. పొద్దుటే ఫోన్ చేశారు, కరెంటు పోతుంది 9 o'clockకి కరెంట్ కట్ అని చెప్పారండి. కరెంట్ కట్ అంటే వాటర్ రాదు కదండి. గబ్బు వేసి స్నానాలు చేసుకుని వాటర్ అంతా ఫిల్ చేసుకుని మనం హడావిడి ఆ తర్వాత ఎందుకన్నా మంచిదండి. ఇది మనం కరెంట్ లేనప్పుడు ఏం పని చేయాలన్నా చేయలేము. సరే అనేసి గబగబా అన్నం కడిగి పెట్టేసాను. ఇంకా బెండకాయ ఎప్పుడంటే ఏం లేదండి, ఒక 1/2 కిలో బెండకాయలు అనుకోండి, ఒకటో 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు. ముందు నూనెలో బెండకాయలు వేయాలండి. బెండకాయలు కొంచెం ఆ జిగురు తగ్గాక బెండకాయలు పక్కగా తోసుకుని అదే మూటల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. అది కొంచెం మగ్గడానికి ఉప్పు పసుపు వేసి ఆ తర్వాత టమాటాలు వేసాను. ఇదిగోండి టమాటాలు కూడా స్మాష్ అయిపోయినాయి. కొంచెం కారం వేసి చింతపండు గుద్దేస్తా. టమాటాలు ఇప్పుడు సరిగా కలవట్లేదండి కూరలో. ఇదివరకు కూరలు పలసగా బాగుండేవి. ఇంకా 10 రోజులైనా సరే పాడవట్లేదు, అలాగే ఉంటున్నాయి కానీ కూరలో సరిగా కలవడం లేదు. ఇదిగోండి పొద్దుట దోశ వేసాను. హడావిడిగా పచ్చడి చేసి పెట్టేసా. ఈరోజు బ్యాంక్కి వెళ్ళే పని ఉందండి. బ్యాంక్ అంటే నేను ఏదో పెద్ద అకౌంట్స్ ఏమి మెయింటైన్ చేయనండి. ఏదో పాస్పోర్ట్కి వెళ్తే వాళ్ళు అన్ని చెక్కింగ్ అయిపోయినాక ఆధార్ కార్డులో ఇనిషియల్ లేదు, పుట్టి పేరే ఉంది, మీకు ఆధార్ కార్డులో ఇనిషియల్ లేదు, పాన్ కార్డులో ఇనిషియల్ ఉంది, మ్యాచ్ అవ్వడం లేదు, మీరు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ అది తీసుకురండి, ఏదో ఒకటి ప్రూఫ్ తీసుకురండి అన్నారు. సరే అండి, వెళ్ళి అదొక పని ఉంది కదా, దానికి కూడా వెళ్దాం అనేసి వంట కూడా చేసేస్తున్నాం. ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ మనం తయారు చేయండి, వాళ్ళే తయారు చేస్తారు. మనం ఇచ్చేది ఏదో ఫోటో ఇస్తాం, మిగతా అన్నీ వాళ్ళే రెడీ చేయాలి. చిన్న విషయాలకి ఇలాంటప్పుడు పెద్ద కష్టం వచ్చేస్తుంది. అటు తిరిగి ఏదో పాస్పోర్ట్ తీద్దామని వెళ్తే రిజెక్ట్ అయింది. దానికోసం మళ్ళీ తిరగడం. ఈరోజు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి ఏదో ప్రూఫ్ తీసుకురావాలంట. ఇదండి ఒకటొకటి కరెంటు పోయిన దానిసరికి గబగబా లేవడం, చదువుకోవడం, ఏది ముఖ్యమో అది గబగబా చేస్తుంది. అన్నం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇదో బెండకాయలు కూడా కారం వేసి కొంచెం మగ్గనిచ్చి కారం వేసి చింతపండు పులుసేస్తాండి. కొత్తిమీర ఉంది. ఇది టిఫిన్లు అయిపోతే ఇంకా నీళ్ళు పట్టి పెట్టేశానండి. 4-5 బకెట్లు నీళ్ళు పట్టి పెట్టేశాను. ఫోన్లో అన్నీ ఛార్జ్ పెట్టేసామంటే మనకి గొడవ ఉండదండి. కరెంటు పోయినా కూడా ఫోన్ ఉందనుకోండి మంచి కాలక్షేపం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీకు కూడా కరెంటు కట్ అయితే ఇలాగే ఉంటుంది. నేనైతే పొద్దుటే ఇంత ఎర్లీగా ఎప్పుడు వంట చేయదు. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదండి. మాకు ఏదో మధ్యాహ్నం 1 గంటకి 12 గంటలకి వంట చేయడం మొదలు పెడతారు. ఈరోజు 7:30కి వంట స్టార్ట్ చేస్తాను. అయిపోయింది. టిఫిన్ చేసేసామంటే కరెంటు పోయినా మనకేం పర్లేదండి. నేను బయటకు వెళ్ళిపోతాను కదా.